వెల్కమ్ టు ఎంఆర్సీ డైరీస్. ఇవాళ ఎంతో తేలిగ్గా చేసుకునే బీన్స్ మసాలా కర్రీ చేద్దాం. దీనికి కావాల్సినవి బీన్స్ ఒక 1/2 కిలో తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉప్పు పసుపు వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకుంటానండి. టూ విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేస్తే ఆవిరి వదులుతుందండి. పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఉప్పు వేసి కలిపితే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. ఈలోపు ఒక జార్ తీసుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచ్ అల్లం ముక్కలుగా చేసి ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి వేసుకొని 2-3 ఎండుమిరపకాయలు కొంచెం పచ్చికారం వేసుకొని కోర్స్గా మిక్సీ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కల్ని ఉల్లిపాయల్లో వేసుకొని నీరు పోయేంత వరకు కొంచెం వేపుకోవాలి. ముక్కలన్నీ మగ్గినాయి అనిపించిన తర్వాత కారం ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో అది ముక్కల్లో వేసేసి బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవసరం లేదండి. ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. వీలైతే తరుగుకున్న కొత్తిమీర వేసుకున్నా బాగుంటుందండి, లేకపోయినా బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.